నమస్తే. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అనే నినాదమే నేడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి. నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరుగుతున్న ఏటి పండుగ ఉత్సవం. స్వర్ణముఖి నదీ తీరాన జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు తరలి వస్తున్న వేలాది జనం. నాయుడుపేటలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని తెలియజేసిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని సూళ్లూరుపేట పట్టణంలోని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పార్టీ నాయకులతో కలిసి తారక రాముని చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉందని, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల అండ మెండుగా ఉందని అన్నారు. తదనంతరం పార్టీ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 43 సంవత్సరాల పాటు పార్టీకి విశేష సేవలు అందజేసిన పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని గురించి నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఘనమైన నివాళి అర్పించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని సూళ్లూరుపేట పట్టణంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పార్టీ నాయకులతో కలిసి తారక రాముని చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాలను ఎగరవేశారు. అనంతరం అన్న నందమూరి తారక రామారావు అమర్ రహే అంటూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉందని, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల అండ మెండుగా ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. అనంతరం పార్టీ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు 43 సంవత్సరాల పాటు పార్టీకి విశేష సేవలు అందించిన పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డిని ప్రతి ఒక్క నాయకుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మన పళని, వన్యకుల క్షత్రియ డైరెక్టర్ పూడి సెల్వం, పార్టీ నాయకులు చిట్టేటి పెరుమాళ్, కొక్కు శంకరయ్య, వేమసాని శ్రీనివాసులు నాయుడు, వెంకటేష్ యాదవ్, అలవల శ్రీనివాసులు, బండారు ఆంజనేయులు, పాకం వెంకట సుబ్బయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా, ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకా, త్రిశతకాధికా చిత్రమాలికా జైత్ర యాత్రికా కథానాయకా, ఘన కీర్తి సాంద్ర अमर रहे अमर रहे अमर रहे जय हिंद जय हिंद తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధంతి చేసుకుంటున్నామంటే ఆయన ఒకసారి చూస్తే ఆయనతో ఈ రోజే నిన్న కలిసి వచ్చినట్టు కనబడుతున్నాడు ఆ మహానుభావుడు. ఆయన ఎలా ఉన్నారంటే ఆయన ఆయన అందం, ఆయన తేజోతరం, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ అలా ఉంటది. అవతల మనిషిని ఆకర్షిస్తాడే కానీ ఆయన్ని మనం ఆకర్షించలేం. అలాంటి తేజో ఇది భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. వారు రాజకీయాల్లోకి రావడం
తెలుగు జాతి యొక్క అదృష్టం. ఆయన తెలుగు వారి ప్రతీక. అంటే తెలుగుతనాన్ని మన ఇండియాలోనే మనల్ని ఏమనేవాళ్ళు, మద్రాసు రాష్ట్రీయులు అనేవాళ్ళు. మద్రాసి, ఆర్యు మద్రాసి అనేవాళ్ళు. అయ్యా జైపాల్, ఆర్యు మద్రాసి ఢిల్లీలో. అలాంటిది మద్రాసి కాదు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఆయన నాయకత్వం, ఆయన పద్ధతి, ఆయన టీవీ, ఆయన మాట తీరు, అలా ఉండాలి నాయకుడు. అలా ఉంటేనే రాజకీయ పార్టీ నిలబడుతుంది. నాయకుడికి అందం కావాలి, జ్ఞానం కావాలి, క్రమశిక్షణ కావాలి. అవన్నీ ఆయనలో ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ పార్టీని ఆ రోజు ఏ ముహూర్తంలో పెట్టాడో 1982 మార్చి 29వ తేదీ అనౌన్స్ చేసిన రోజు ఆ ముహూర్తం గట్టిది. అంత విడదీయలేని బంధాన్ని ప్రజలతో ఆ పార్టీ కలిగిందంటే ఆయన యొక్క ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం అందరం కూడా. ఇకపోతే రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు అలకలు ఉండకూడదు. పార్టీ పదవులు కానీ అధికార పదవులు కానీ వస్తాయి, కొంతమందికి రావు. అది అనేక కారణాలు ఉంటాయి. వాటికి మనము ఎప్పుడూ కూడా జంకకూడదు. నిన్న ఈ సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది, సాక్షి పేపర్లో పెరుమాళ్ళు. అది చూస్తే బాధేస్తుంది, కానీ మనకు అనవసరం. దానికి ఇంకో రోజు టైం వస్తుంది, ఇప్పుడు కాదు, బ్రహ్మాండమైన కౌంటర్ ఇస్తాం. అట్లా మనం దానికి ఒక టైం పెట్టుకోవాలి దేనికి కూడా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి 30 మంది ఎంపీలు గెలుచుకొని పోయి లార్జెస్ట్ పార్టీగా పొజిషన్లో ఉన్నాడమ్మా. 30 మెంబర్స్ ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. 89 ఆ తర్వాత ప్రాంతాల్లో మరి 93, 92, 94 తర్వాత అనేక మిశ్రమ ప్రభుత్వాలకి ఆయన దారి చూపించాడు. నేషనల్ ఫ్రంట్ పెట్టడం కానీ, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడే చక్రం తిప్పి రాష్ట్రపతుల్ని, ప్రధానమంత్రులు నిర్ణయించేటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీలో ఎదిగారంటే ఆ తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అంకిత భావం, వాళ్ళు పనిచేసినటువంటి విధానం అనేది మీరందరూ కూడా మనసులో పెట్టుకొని మరి ఈ రోజుని 30వ వర్ధంతిని మనము ఇంత ఘనంగా జరుపుకున్నందుకు, మీరందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు మీకు చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ధన్యవాదాలు చెప్పచ్చు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మీరు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని, ఒకరికొకరు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన ప్రియతమ నాయకుడు, గౌరవనీయులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈరోజు. ఆయన 1996లో ఆయనకి ఇష్టమైన రోజు, ఏడాది పండుగ. అప్పట్లో ఎన్టీఆర్ పిక్చర్లో రిలీజ్ చేసే రోజుల్లో ఎస్టీలు, యానాదులు ఎంతో అభిమానంగా ఆయన్ని చూసుకున్నారు. మనందరూ చూసున్నాం. నిజంగా దైవ అనుకూలం. ఆ డేట్లో 18వ తేదీ ఏడాది పండుగ రోజు చనిపోవడం అనేది నిజంగా అది దైవ నిర్ణయము. 30 సంవత్సరాలైనా చనిపోయి 1 yearలో చనిపోయిన వాళ్ళని గుర్తు పెట్టుకున్నంత కార్యకర్తలు ఆ విధంగా ఉన్నారు. ఆయన దేవుడితో సమానం. మనకందరికి కూడా 82లో పార్టీ పెట్టి దరిదాపు ఇప్పుడు 43 సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయింది. 47 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఎక్కడ ఆ రోజు ఎట్లయితే అభిమానులు ఆ రోజు 20 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈరోజు 65 సంవత్సరాలు ఉంటారు. ఎక్కడా కూడా తగ్గకుండా యువత ఎన్టీఆర్ మీద ఎంతో నమ్మకంగా ఆ రోజు 82లో స్టార్ట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఇంకా ఎల్లకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, పెద్ద ఆయన 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉన్న రోజుల్లో అసలు రాజకీయం అనేది ఎవరికి తెలియదు. ఆయన వచ్చిన తర్వాతనే బీసీలకి నాయకత్వం ఇవ్వడం అయితేమి, ఎస్టీలకి ఎస్సీలకి నాయకత్వం ఇవ్వడం అయితేమి, ఆ రోజు ఆయన చేసిన పనే ఈ రోజు అందరూ కూడా బీసీలు ఎమ్మెల్యేలు అయితేనేమి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితేమి, మండలాధ్యక్షులు అయితేమి, ఎన్నో కూడా ఆయన చేసిన సంస్కరణే ఈరోజు మనం అందరూ అనుభవిస్తున్నాము. మీ ముఖ్యంగా చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్తో పుట్టిన పార్టీ. ఈరోజు వాళ్ళ అల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కగా ఎన్నో కష్టాలు వచ్చి 50 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనం ఒక్క రోజు జైల్లో కనిపోయినామంటే ఇంట్లో వాళ్ళు తల్లడిల్లిపోతారు. నీకెందుకయ్యా ఈ రాజకీయం, ఏదో తిరగతా ఉన్నాం, గమ్మున్నాము, నువ్వు ఒక రోజు జైలుకి పోతే మా బతుకేమైంది అనే రోజుల్లో ఆయన 50 రోజుల నుండి పార్టీని
పటిష్టంగా బయట తీసుకువచ్చాడు. మన అందరికీ తెలుసు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు అమలు వచ్చింది. 2 రూపాయల కిలో బియ్యం నిజంగా అది ఆ రోజుల్లో శాసనం. అదేవిధంగా తెలుగు గంగ అనేది అసలు ఎవరూ ఊహించలా. ఈ రోజు తెలుగు గంగలో మెడ్రాసు నీళ్లు తర్వాత సంగతి, ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలో కూడా తెలుగు గంగ కాలవపోతూ ప్రతి రైతుకు నీళ్లు అందిస్తున్నారు. నిజంగా ఆ సాహసోపేత నిర్ణయాన్ని ఎవరైనా తీసుకోగలరా? ఆ రోజు ఎంజీఆర్ ఎన్టీఆర్ కలయికతో ఆ రోజు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమెను ఒప్పించి తెలుగు గంగ కాలువ తెచ్చాడు. ఇది అందరూ కూడా మనం గర్వించాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆలోచన నదులన్నీ అనుసంధానం చేయాలా అనేది ఆయన చిరకాల కోరిక. తప్పకుండా ఈ 3 సంవత్సరాలు ప్లస్ 2029 కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి చేయాలని కార్యకర్తలందరూ కూడా మనం దీక్షగా పనిచేయాలి. ఇప్పటి నుంచి కూడా మన ఎలక్షనే ఆయన ఇచ్చిన నిర్ణయం ఏంటంటే, బాబు గారు 2029లో మనం ఏ విధంగా గెలవాలి, అది మనం ఇప్పటి నుంచి కూడా మనం ఏదైనా చిన్న ఉంటే అందరూ సర్దుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసి 2029లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా, ఇంకో 5 years ఉంటే అమరావతి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు సంతృప్తిగా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరూ తెలుసు, ఎన్టీ రామారావు గారు మన తెలుగువారి ఆత్మగౌరవానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ అంటే ఒక 3 అక్షరాలు కాదు, ఆయన తెలుగువారి గుండె చప్పుడు. ఆయన సినిమా ఫీల్డ్లో ఒక వెలిగారు. మనందరికి కూడా తెలుసు. మనం కృష్ణుడిని చూడలేదు, రాముడిని చూడలేదు, కానీ కృష్ణుడు రాముడు ఎవరంటే ఎన్టీ రామారావు గారి రూపంలోనే మనం అందరూ చూసుకోగలమని ఈ సభాముఖంగా అందరూ తెలియజేసుకోవాలి. పార్టీ స్థాపించి 9 నెలలకే గవర్నమెంట్లో వచ్చాం. ఇది వరల్డ్ రికార్డ్. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 9 నెలల్లో గవర్నమెంట్ సాధించలేదు. ఆయన ఒక ఐకాన్. పెద్దలందరూ కూడా నందమూరి తారక రామారావు గురించి అన్ని కూడా చెప్పారు. అలాగే మన నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు, తెలుగు చలనచిత్రంలో ఆయన ఒక ఊపి ఒక పెద్ద నాయకుడిలాగా ఆయన సినిమా రంగంలో ముందుకెళ్లారు. బొమ్మన్ శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక కృష్ణుడైనా ఒక రాముడైనా ఎలా ఉంటాడు అంటే ఎన్టీ రామారావు గారు ఫోటోలే చూపించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని చూసే పరిస్థితి ఆయన చలనచిత్రంలో తీసుకొచ్చారు. అలాగే చలనచిత్రం తర్వాత పార్టీలోకి మీరు పార్టీ స్థాపించి ఒక నాయకుల్లా ముందుకొచ్చి పేదలకి సహాయం చేయమని చాలా మంది ఆయన్ని ఇన్సిస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆయన పేదవాళ్ళకి అండగా నిలబడడానికి, ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఒక పార్టీని స్థాపించి 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఎన్నుకున్న రంగు ఎవరైతే మహిళలు ఎంతో పవిత్రంగా చూసే పసుపు రంగును ఎన్నుకొని, అలాగే ఒక సైకిల్ గుర్తును ఎన్నుకొని ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అంత అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమించారో మీ అందరికీ తెలుసు. నాకంటే ఎక్కువగా మీరందరూ సీనియర్లు కాబట్టి ఎక్కువగా మీ అందరికీ తెలుసు. ఆయన ప్రజల్లో ఉండేవాళ్ళు. బస్ ఎక్కి ఉదయం లేచి వెళ్ళిపోతే ఎప్పుడో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడున్నారో అక్కడే భోజనం చేస్తూ అక్కడే ప్రజలతోనే ఉంటూ అక్కడే స్నానాలు కానీ ఇవన్నీ కూడా అన్ని అక్కడే తీర్చుకుంటూ ప్రజల లోపలికి వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు అవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు. అలాంటి నాయకుడు అంత కష్టపడ్డారు కాబట్టే, అంత ప్రజల గురించి తెలుసుకున్నారు కాబట్టే ప్రజల మన్ననలను పొంది ఆయన ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 7 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎంత సేవ చేశారో మనందరికీ కూడా తెలుసు. 2 రూపాయల బియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంట్లో వండుకునే పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చారు. అలాగే మాలాంటి మహిళలకు కూడా సమాన ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు.
అలాగే ఇట్లాంటివి ఎన్నో కూడా తెలుగు గంగా ప్రాజెక్ట్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు కూడు గుడ్డ గూడు ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రమించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. 43 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కన్నతల్లి లాంటిదని పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ అన్నారు. జనవరి 18వ తేదీ ఆదివారం నాడు రైల్వే గేట్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోటి రమేష్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి పదవులు లభిస్తాయని, ఎవరూ నిరుత్సాహపడవలసిన అవసరం లేదని ఆయన కార్యకర్తలకు తెలియజేశారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చిరకాల కోరికను పార్టీ అగ్రనేత ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ ఆర్థిక సహకారంతో అతి త్వరలో సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారని కార్యకర్తల సమక్షంలో పార్టీ అధ్యక్షుడు ఆకుతోటి రమేష్ తెలియజేశారు. ఒక విగ్రహం పెట్టేది అక్కడ ఎవరికి అంత టైం లేదు. గవర్నమెంట్ వస్తేనే రోజు పనే కదా, ఏదే ఆలోచన ఉదయం లేస్తే ప్రారంభోత్సవాలు, ఓపెనింగ్లు, వచ్చిన వాళ్ళతో మాట్లాడడం తప్పితే మన వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆయన వల్ల ఈరోజు మనం ఉన్నామని ఎవ్వరు ఆ ఆలోచన రాలా. ఈరోజు మన సుధాకర్ అన్న నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారి ద్వారా నాయుడుపేట, సూళ్లూరుపేటలో మన ప్రీతమ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఆ 2 విగ్రహాలకు కూడా పూర్తి సహాయ సహకారాలు, దానికి కావాల్సిన అన్నీ కూడా నేను చూసుకుంటానని ఎమ్మెల్యే గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు వెంటనే సూళ్లూరుపేట బస్టాండ్లో ఒకటి, నాయుడుపేట బస్టాండ్లో పోవడం నిజంగా అది ఆ అదృష్టము. ఇప్పుడు మన కార్యకర్తలుగా మనం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ 82లో పనిచేసిన సీనియర్ కార్యకర్తలు అందరూ చనిపోయారు. వేనాటి నాగరాజు అయితే ఇంకా చాలామంది ఉన్నారు, జక్కల జీవానందం, జీవయ్య అయితే వీళ్ళందరూ కూడా అప్పట్లో ఎన్టీఆర్ విగ్రహం లేదే, ఆయన చనిపోయి అందరూ అక్కడ పెట్టారు, ఇక్కడ బాధపడేవాళ్ళు. ఈరోజు నిజంగా మన ఎమ్మెల్యే గారికి ఆమె నాయకత్వంలో 2 విగ్రహాలు ఓపెనింగ్ తొందరలో కూడా ఓపెన్ అవుతాయని కార్యకర్తలందరూ తెలియజేస్తూ, ఇప్పుడు తొందరలో అదేవిధంగా పార్టీ ఆఫీస్ కూడా 1 ఇయర్లో డెఫినెట్గా మనం కన్స్ట్రక్షన్ చేసి పార్టీ ఆఫీస్ పోతామని ప్రారంభోత్సవం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు మనకి చాలా కోరిక, చిరకాల కోరిక ఎన్టీఆర్ విగ్రహం అయితేవి, పార్టీ ఆఫీసు పర్మనెంట్. ఈరోజు పార్టీ ఆఫీసు మనం ఉన్నా లేకపోయినా పార్టీ తిరుగుతానే ఉంటుంది. ఆఫీసు ఎవరు కట్టించారు, విగ్రహం ఎవరు కట్టించారు, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆ రోజు గంగాప్రసాద్ గారు వీళ్ళు కలయికో సుధాకర్ వీళ్ళందరూ కలిసి పెట్టారనే మాట చిరస్థాయిగా ఉంటుందని తెలియజేస్తూ, నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని గత 2 రోజులుగా ఏటి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ యువ నాయకుడు నెలవల రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వేలాదిగా తరలివచ్చిన జనంతో స్వర్ణముఖి నది కిక్కిరిసిపోతుంది. ఏటి పండుగ 2వ రోజున పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా నదిలో ఆడిపాడి ఉత్సాహంగా గడిపారు.
ఇక్కడికి ఎంటర్ అవుతుంది. అందరూ చెప్పట్లు కొట్టాలి. కేవల విజయశ్రీ గారికి ఎల్లప్పుడూ ప్రజల యొక్క చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని. ఒకసారి ఫ్లైట్ ఇస్తామా మన వాళ్ళకి చెప్పుగా పడతారు ఇవ్వడం ఎవరికన్నా నచ్చిందా అండి అది చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. అది వాడు పంటలు చూద్దామని వచ్చాడు తిరణాల, నీ వల్ల వాడు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. మూల కూర్చో ఒక ముద్ద నీకు అంతే. నన్నేమి అనొద్దు. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. అందరికీ హాయ్, అందరూ బాగున్నారా? ముఖ్యంగా మీ అందరికీ బోర్ కొట్టించను, ఎందుకంటే అందరూ కల్చరల్ ఈవెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక మహిళగా మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారు. మీ ఎవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరి కోసం ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇప్పటి వరకు పని చేస్తూనే వచ్చాను, ఇంకా కూడా పని చేస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ, కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి మా అందరికీ ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ ప్రజల సమస్యల పరిష్కారం వైపు మీరందరూ పని చేయాలని మా అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడూ నా దగ్గరికి ఏదో ఒక సమస్య తీసుకొస్తూ పరిష్కారం అడుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా నేను కూడా పనిచేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండడానికి కొంతమంది నాకు చెప్పారు, మేడం పిల్లల చదువులు ఉన్నాయి కదా, మీరు తిరుపతిలోనో విజయవాడలోనో ఉండండి అని. కాదు, నేను సూలూరుపేటలో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటాను, అందరి సమస్యలు తెలుస్తుంది, అందరికీ నేను దగ్గరగా ఉండాలనే సూలూరుపేటలో ఉంటున్నాను. ఇట్లా ఉంటూ మీ సమస్యలు తెలుసుకోవడానికి. కానీ నిజంగా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, ఎప్పుడు కూడా మా ఇంటి తలుపులు తెరుచుకొనే ఉంటాయి. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం మేడం ఇడిపించండి ఫోన్ చేస్తారు. అలాంటివి కాకుండా నిజమైన సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకురండి, తప్పకుండా మీ అందరి కోసం నేను పనిచేసి చూపిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి ఒకరు రఫీ గారు, షేక్ రఫీ గారు, ఆయన 76 రఫీ అంటారు, మున్సిపల్ వైస్ చైర్మన్, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా. అదేవిధంగా మరొక సోదరుడు ఉయ్యాల ప్రవీణ్ గారు, ఆయన ఏఎంసీ చైర్మన్. మరొక సోదరుడు, ఆయన సొంత సోదరుడు మళ్ళీ నెలవల్ రాజేష్ గారు, ఆయన కూడా తొందరలో వస్తుంది. అదేవిధంగా మా బావ మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఎప్పుడు కూడా పాటలతో మనందరిని ఆదంపజేస్తున్న ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన మహనీయులు దివంగత మహానేత నందమూరి తారక రామారావు అని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాష్ట్రంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, ఐక్యత. జోహార్ అన్న ఎన్టీఆర్. అభివృద్ధి ప్రదాత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గంలో
మనందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సూచనల మేరకు నాయుడుపేటలో ఉండే టీడీపీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు రఫీ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన బెట్టక మునుపు కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉండి వారి అనుమాయులకే పదవులు వచ్చి వారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం కూడా జరిగేది. 1982లో పార్టీ పెట్టిన తర్వాత 83లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువకులకి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. బస్ కండక్టర్ లాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేశారు. మరి అప్పుడే చదువు పూర్తి చేసుకుంటున్న లాగాని మరి ఒకటి ఏదైనా పై చదువులు చదువుకున్న వ్యక్తులందరినీ కూడా యువకులందరినీ కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించి వాళ్ళకందరికీ శాసనసభ్యుడుగాను పార్లమెంట్ సభ్యుడుగాను ఏదో ఒక పదవి ఇచ్చి వాళ్ళని ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని బడుగు బలహీన వర్గంలో వారి దగ్గరికి తీసుకున్న మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో మహిళలకు కూడా సమాన హక్కు కల్పించి పురుషులతోటి సమాన హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం. ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అనే నినాదమే నేడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడి. నాయుడుపేట పట్టణంలో ఘనంగా జరుగుతున్న ఏటి పండుగ ఉత్సవం. స్వర్ణముఖి నదీ తీరాన జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు తరలి వస్తున్న వేలాది జనం. నాయుడుపేటలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని తెలియజేసిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.